యాక్చువల్గా అయితే మేము ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు వెళ్తున్నాము రాజగోపురం దగ్గరికి. ఉన్న రూమ్ నుంచి బయటికి వచ్చి ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాం ఇద్దరం. రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక టెంకాయ స్టార్టింగ్ చేసి ఇంకేమంటారు ఒక 10 కర్పూరం వెలిగించి స్టార్ట్ చేసి ఇంకా 5 అవుతుంది. ప్రజెంట్ 9 అవుతుందో 10 అవుతుందో 11 అవుతుందో. నేనైతే కుక్క పిల్లలు లేకపోతాయి. నేను ఇలా ఈత దూరం కూడా తెలియదు. మా కాస్ట్యూమ్స్ అయితే ఇవి. సో మనం రాజగోపురం దగ్గరికి వెళ్ళి కలుద్దాం. సో నైట్ పూట కాబట్టి లైట్లు ఉంటాయంట, బట్ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అన్ని వీడియోలో చూసినట్టు ఈ వీడియోలో కూడా మనం తిరుమల 14 కిలోమీటర్స్ నడకదారి అయితే ఉంటుందో ఆ వీడియో గురించి తెలుసుకుందాము. అందులో భాగంగా అగ్నిలింగం, వాయులింగం ఇలా అన్ని లింగాలు ఉంటున్నాయి కదా. ప్రదర్శనలో భాగంగా అన్ని లింగాలు ఏ పేర్లతో ఉన్నాయో ఆ యొక్క దేవుడు వాటిని ప్రదర్శించినట్టు ఇక్కడ విశేషం అని అందరికీ తెలుసు. కానీ నేను ఈ వీడియోలో చూపెట్టబోయే మ్యాటర్ ఏంటంటే, మనకు అన్నీ ఏ విధంగా ఉందో ఆ విధంగా చూపెట్టుకుంటూ ఈ కొండ గురించి, విశిష్టత గురించి, ఈ స్థల పునారం గురించి ఈ వీడియోలో నేను డిస్క్రైబ్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. ఓం శ్రీ వల్లభ గణపతయే నమః. శ్రీ ఆంకాల పరమేశ్వరే నమః. ఓం గురవే నమః. వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఒక దాని గురించి తెలుసుకుందాం. అది ప్రపంచంలోనే కాకుండా నక్షత్రాలు, ఖండాలు మొదలగు అన్ని లోకముల యందు ఉన్న ఒక్కొక్క వస్తువు పంచభూతాల ద్వారా రూపొందించబడినవి. అలాంటి పంచభూతాలను సృష్టించిన భగవంతుడే కాంచీపురం అనగా భూమి, తిరున్నయక్క నీరు, తిరున్నామలై అగ్ని, కాళహస్తి వాయువు, చిదంబరం ఆకాశం వంటి 5 పుణ్యస్థలాల ముందు పంచభూతాలుగా ఆవిర్భవించి కటాక్షించుచున్నాయి. ఇప్పుడు గిరి ప్రదర్శన గురించి తెలుసుకుందాం. దేవుడే పర్వత రూపంలో దర్శనమిచ్చేయడని అరుణామలై లోపల బయట అంతా వ్యాపించి ఉన్నాడు. ఈ పర్వతంలో అనంత కోటి బ్రహ్మాండాలు, పలు విధములైన గోళాలు, వేలాదిగా గ్రహాలు, నక్షత్రాల మండలాలు, వేర్వేరు విధమైన లోకాలు ఇమిడి ఉన్నాయి. ఈ ప్రపంచానికే కాదు, అపరిమితమైన లోకాలన్నింటినీ కూడా దివ్యనిధిగా అరుణామలై, తిరువణ్ణామలై యొక్క కొండ శిఖరం నందు స్థానిక మూలవృక్షం అనే మర్రి చెట్టు కలదు. దీన్ని వేళ్ల భాగము వంగి పైకి చూచును. ఈ వృక్షము కింద శ్రీ దక్షిణామూర్తి మానవ శరీరము ధరించి నేటికి యోగానంద ధ్యాన వ్యవస్థలో దర్శనమిస్తున్నాడు. కానీ ఎవరు సులభంగా వెళ్ళి దర్శించుట వీలు కాదు. అటువంటిది శ్రీ రమణ మహర్షికే ఆ మర్రి చెట్టు యొక్క ఒకే ఒక్క ఆకును మాత్రమే దర్శించే భాగ్యము కలిగింది. అనగా మన పరిస్థితి ఏంటన్నది కాస్త ఆలోచించి చూడండి. సో చరిత్రలో కొంత భాగం విన్నారు. ఇప్పుడు మళ్ళీ మనం వీడియోలోకి వద్దాము. సో మేము దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్టార్ట్ చేసామని చెప్పాను కదా. అందులో భాగంగా స్టార్ట్ చేయడానికి వచ్చే ముందు మనకి స్వామివారి విగ్రహాలని ఊరేగింపుకై బయటికి తీసుకొని వచ్చారు. సో అది కొంత మీరు ఇక్కడ చూడవచ్చు. ఆ విగ్రహాలని మనం దర్శనం చేసుకున్న తర్వాత మేము అఫీషియల్గా కొబ్బరి ఆరతి అక్కడ వెలిగించి కొబ్బరి కొట్టి మేము ప్రారంభించడం జరిగింది. అవి మొత్తం మీరు ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు. మనం ఇప్పుడు గిరి ప్రదర్శన అనేది ప్రారంభించాము. సో
మనం ఏమైతే చేస్తున్నామో గిరి ప్రదక్షిణ, ఆ గిరి యొక్క కొన్ని విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తిరువామనైలో సాక్షాత్తు పరమశివుడే పూర్ణయోగ సిద్ధలింగ కొండ రూపంలో దర్శనమివ్వడం వలన కొండ చుట్టూ ప్రదక్షిణం చేయుట అతి గొప్ప పూజా విధానమైనది. నేటికి కోట్లాది మంది ప్రజలు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు. ఈ భూలోకములో అనేక ప్రదేశములలో గిరి ప్రదక్షిణ విధానము ఉన్నను 2 ప్రదేశములలో మాత్రమే గిరి ప్రదక్షిణములు అత్యంత దైవేత్య ఆకర్షణ కలిగినవిగా ప్రాముఖ్యం పొందెను. అందులో ఒకటి హిమాలయములందు కైలాసగిరి ప్రదక్షిణము, మరి ఒకటి తిరువన్నమలై గిరి ప్రదక్షిణ. నాములు అనుబడు గొప్ప యోగులు నేటికి భౌతిక శరీరముతో శ్రీ కైలాస పర్వతము ప్రదక్షిణము చేస్తున్నారు. ఆధ్యాత్మిక సూక్ష్మ శరీరముతో తిరువన్నమలైలో కూడా ప్రదక్షిణము చేస్తున్నారని కథనాలు. కొత్త టెంపుల్ అమ్మవారా కనబడిందా? మన ఇట్లా మొక్కలు ఫ్రెండ్స్, నేను అస్సలు మీకు ఒక వ్యూ అయితే చూపెడతా. మార్నింగ్ అసలు తిప్పి కొడితే ఒక 200 మంది కూడా లేని ఈ రోడ్లో మీకు చూపెడతా చూడండి. అసలు ఈ ఎంటీగా ఉన్న రోడ్డు అనుకుంటాం, బట్ ఇంతమంది మనకి రిఫ్లెక్షన్ చేస్తున్నారు. టెంపుల్ వచ్చింది మనకి. అసలు ఏంటి మందిరు? ఫస్ట్ టెంపుల్ టు విజిట్, నాట్ విజిట్, ఓన్లీ మాకు 5. పోదామా? ఏ టెంపుల్? ఎవరు అమ్మవారా? అమ్మవారి టెంపుల్ నుంచి బయటకు వస్తున్నాం. మళ్ళీ మధ్యలోనే ఇట్లా అన్నీ చూసుకుంటే ఇంక ఎంత అవుతుంది కదా, పోతే పోతాం. సో ఫ్రెండ్స్, మనకు ఇక్కడ మనం చూసేది ఏంటంటే టోపీ మాత అని ఒక ఆమె అంటుందంట. చూడ్డానికి పిచ్చి ఆమె లాగా ఉంటుంది, బట్ ఆమెకు కొన్ని శక్తులు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఆమె ప్రతిరోజు తిరుగుతుందంట. ఇక్కడ నువ్వు సర్చ్ చేస్తున్నా, ఆమె ఇక్కడ దొరికితే దండం పెట్టుకున్నామంటే ప్రతిరోజు 365 రోజులు వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే ఆమె గిరి ప్రదక్షిణ చేయకుండా మాత్రం ఉండదంట. సో మా రూమ్లో ఉన్న మిగతా వాళ్ళకి ఆఫ్టర్నూన్ వాళ్ళ రూమ్కి వచ్చే టైంకి వాళ్ళు కనబడింది. మాకు ఇప్పుడు మార్నింగ్ వేసింది ఎప్పుడు వేసింది తెలియదు. సో అయితే మేము ఈ 14 కిలోమీటర్ స్ట్రెచ్లో ఏదైనా కనపడితే చూపడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మనకి ఈ సైన్ బోర్డ్స్ అనేది తప్పిపోకుండా కానీ మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా అనేది ఇది. సో మనం ఇప్పుడు కామరాజా స్టాచ్యూ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రేట్గా ప్రయాణం అనేది కొనసాగిస్తున్నాం. స్టాచ్యూ ఆడుంది ఇక్కడ, స్టాచ్యూ కామరాజా స్టాచ్యూ. సో ఫస్ట్ సింబల్ అది. అలా వెళ్ళి ఇక్కడ మొత్తం వ్యాపారం మొత్తం ఈవినింగ్ పూట స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ కూడా అసలు లేనే లేదు. అందరు రూములు తీసుకొని రూమ్లో ఉండి ఈవినింగ్ కూడా బయటికి వచ్చారు. సో ఇక్కడ మనకు వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్స్ కానీ స్టాల్స్ అన్నీ ఈవినింగ్ మాత్రమే ప్రారంభమైనాయి. ఇక మేము అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు జనాలు కూడా ఫుల్ అంటే ఫుల్ వచ్చారు బయటికి. ఫ్లాట్స్ కంటిన్యూ చేద్దాం. ఎంతవరకు అయ్యి ఫస్ట్ బ్రేక్ ఎక్కడ తీసుకుంటానో ఆ నుంచి కంటిన్యూ అవుతుంది.
అగ్నిలింగం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్గా రీచ్ అయినది అగ్నిలింగం. అది ఇటు ఉంది, వినాయకుడు ఆనే ఉంది అనుకుంటా. సో ఇది అగ్నిలింగానికి దారి. బయట అగ్నిలింగం అంటే ఇంకా రాలేదు, ముందుంది. ఇది అగ్ని తీర్థం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు దర్శనమిచ్చే లింగం అగ్నిలింగం. సో దీన్ని అగ్నిదేవుడు ప్రదర్శించడం జరిగింది ఇక్కడ. లోపలికైతే వెళ్దాము. లోపలికి ఉన్నట్టుంది. ఇది అన్ని రోడ్ మీదనే ఉండే. వా, వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి. సాఫీగా అయితే నడవట్లేదు. లోపలికి ఉన్నట్టుంది టెంపుల్ అయితే. సో అగ్నిలింగం ఇది. వెళ్తున్నాం లోపలికైతే. సో ఫ్రెండ్స్, అగ్నిలింగం కాడ అయితే వీడియో తీయలేకపోయాను. సో అక్కడ ఉండే పూజారి వారు కొంచెం వాన్ చేయడం జరిగింది. సో లోపలికి లేకుండా బయట నుంచి మాత్రమే తీస్తున్నాము. ఇది లింగం కాదు, ఇది ఒక టెంపుల్. చూద్దాం, బయట నుంచి అయితే ఫస్ట్ వీడియో తీసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము. ఇది మస్తు ఉంది అసలు. మన చూస్తున్నాడు, ఆయన చూస్తే నాకు భయం అవుతుంది అసలు. అమ్మవారి డిజైన్ అయితే మస్తు ఉంది. సో ఈ అమ్మవారి దగ్గర కూడా దాదాపు అన్ని గంటలకు అయితే వీడియోకి లేదు. మనము బ్యాక్ నుంచి అయితే చూడగలుగుతాము ఇది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనము చూడవచ్చు. మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడ గిరి ప్రదక్షిణకు చేయడానికి ఎంత ఇష్టంగా వస్తారో ఈ ఆశ్రమంని కూడా విజిట్ చేయడానికి వస్తారు. అదే ఇది. ఫ్రెండ్స్, మనము ఇంతకుముందు తీసింది కామరాజు స్టాచ్యూ. అండ్ ఇప్పుడు 2/4 1/4 మన కామరాజు స్టాచ్యూ అయిపోయింది కదా. మనం ఇప్పుడు నెక్స్ట్ ఈడ షణ్ముఖ స్కూల్ ఇప్పుడు అది రమణాశ్రమం ఆడనే కదా. ఇగో అది ఇప్పుడు ఆడున్నాం మనము. సో అంటే మనకు ఎగ్జాక్ట్గానే కరెక్ట్గానే చూపెట్టింది. 2 కిలోమీటర్ల 16 మీటర్లు ఎగ్జాక్ట్గానే వస్తున్నాము. ఇక్కడ మనకి ఇంకొకటి దీని వెనకాలే మనకి సో ఇది ఈ యొక్క గిరి ఈ కొండ చుట్టుకుంటే మనం టైం వచ్చేసి 6:39. ఇప్పటివరకు ఎప్పుడు చూస్తే 2 కిలోమీటర్స్ 88 మీటర్స్ వచ్చిందంటే 3 రాలేదు ఇంకా. ఇప్పటికైతే ఇక్కడైతే స్టాప్ తీసుకోలేదు. రోడ్లో మాత్రం ప్రతి ఈ విధంగా రోడ్డు పంపి ప్రదర్శన మాత్రం జనాలు విపరీతంగా ఒక లైన్లో లెఫ్ట్ సైడ్ కంటిన్యూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. సాగుతుంది. అరుముంగం స్వామి అంట అక్కడ ఉంది పైన.
బా గోల్డెన్ లైట్స్ మస్తు ఉన్నాయి. So friends, we are officially completed to 3 kilometers without no break. సో ఇది ఫ్రెండ్స్ మనము ప్రజెంట్గా 3/14 అంటే యమలింగం దగ్గరలో ఉన్నాము. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఇది. దిస్ ఇస్ ద వన్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఇది. సో మనం కొంచెం ముందుకు వెళ్తూ పెడతాము. దగ్గర వచ్చిన టెంపులే. సో ఫ్రెండ్స్ ఇది యమలింగం. ఇది యముడు ప్రతిష్ఠించిన లింగాన్ని కాబట్టి ఇది యమలింగం అని పిలుస్తారు. ఈ లోపలికి వెళ్ళే దారి. సో ఇది దీని గురించి ఇంకా మనం డబ్బింగ్లో చెప్పుకుందాం. ప్రజెంట్ అయితే కాలేజ్ ఈ విధంగా అయిపోయింది. టైం వచ్చేసి 6:56. టైం వచ్చేసి 6:56 అవుతుంది. అండ్ వీఆర్ కంప్లీటెడ్ 3.61 కిలోమీటర్స్. ఇప్పుడే యమలింగం అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో తెలియదు, మ్యాప్ అయితే లేదు తెలియదు. కానీ మాకు ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ ప్రతి ఒక్కరికి అనిపించేది ఈ రూట్లో స్పీడ్ లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మీన్కి వచ్చేయడము, వెనకాల నుంచి ఆటోలు బైక్లు కట్ కొట్టడం, ఏది ఎప్పుడు గుర్తుతారని తెలియట్లేదు. సైడ్కే ఉన్నాం అందరము. అందరు సైడ్కే ఉన్నారు. బట్ ఎంతైనా కొంచెం భయంగా ఉందన్నమాట. పొల్యూషన్ కాకుండా మెయిన్కి వచ్చేస్తారు ఫస్ట్ అయితే. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే టర్న్ తీసుకున్నాము. ఇటు నుంచి ఇది మెయిన్ హైవే బయటికి వెళ్ళడానికి. అక్కడ నుంచి టర్న్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇది అబ్బా సార్ ఇటు చెంగం అనే రోడ్ నుంచి మనం ఇటు వెళ్తున్నాము. అండ్ ఇది చూడు, అది ఇక్కడ చూడు, ఫోటో తీయరా. సో ఫ్రెండ్స్ ఇది దుర్వాస మహర్షి అనేది. ఒకసారికి భక్తి చాలా ఎక్కువ, చాలా బాగా మొక్కుతాడు ప్రతిదీ. సో కొంచెం వెంట ఉంటే మనకు కూడా కొంచెం భక్తి మీనికి ఎత్తుందని చెప్పేసి సార్ అంటే నేర్చుకున్నాం. గిరిప్రదక్షిణ మధ్య దారిలో వెళ్తుంటే మనకి కంచె అవతల ఈ టింకలు అనేవి దర్శనం ఇచ్చాయి. చాలా స్టైల్గా ఉన్నాయి మధ్యలో. ఇక్కడేదో మనకి చిన్నగా ఒక టెంపుల్. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్లీ 5 kilometers without no braking. Now we are in this place that is called Tuchengam 4/4. No. నిరుతి లింగం. మనకు వచ్చేసి 5/14. ఇక్కడ మీరు వాచ్లో చూడవచ్చు ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అనేది. 5.8 అప్రాక్సిమేట్గా మేము ఈ పాయింట్ని రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా బ్రేక్ లేకుండా ఎంత దూరం వెళ్తామనేది చూద్దాం. 10 ఏమన్నా టాయిలెట్స్ ఉంటే చూసి ఒకసారి ఆగుదామని అనుకుంటున్నాము. అంతవరకు మా ప్రయాణం కొనసాగుతుంది.
సో మనం ఇప్పటిదాకా పాయింట్అవుట్ చేసిన నివృత్తిలింగం నీరుతిలింగం అయ్యో ఇది ఇంతమంది కానీ మనకి లోపలనే ఉండే, ఇది కొంచెం లోపడుకుంది. సో ఇటు నుంచి మనము ఇటు వెళ్ళాలి. అండ్ ఇది సో మనము నివృత్తిలింగం దగ్గరికి వచ్చాము. శివపార్వతులు లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏదో వేలు ఉన్నట్టుంది, వెల్ బావి. బయట నుంచి ఫస్ట్ క్యాప్చర్ చేసుకుని లోపలికి వెళ్తే మనకు అంత ఇది నవలింగం. మనకు అందులో చాట్లో అయితే లేదు. ఇది ఇక్కడ ఇది టెంపుల్ ఇటు సైడ్. ఇక్కడికైతే ఎవరు వెళ్ళట్లేదు. దట్స్ ద రీజన్ నేను చెప్పడం జరిగింది. ఇక్కడ డెవలపర్స్ అనేది ఏమంటారు, డెవలపర్స్ మీన్స్ ఫ్లాట్ సేల్స్ అంటారు కదా, వాళ్ళు టెంపుల్కే స్టిక్కరింగ్ చేశారు. ఇది కొంచెం ఆశ్చర్యం వేసింది. ఇక్కడ మీరు చూసిన ప్రతి దాంట్లో ఇది కనబడుతుంది, వెంచర్స్ అని చెప్పేసి. అండ్ ఇంకా ఒక 25 మీటర్స్కి అయితే 6 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తాము వితౌట్ బ్రేకింగ్. ఇంకా చూడాలి, ఇలా కష్టాలు చూడొచ్చు. 57 ఏళ్ళ పిల్లగాడు నడుస్తున్నాడు చూడండి. ఒకటి నాకైతే కాళ్ళు వస్తున్నాయి. అసలు ఇక్కడ ఆగట్లేదు. ఒకటే నడుస్తున్నాడు, పడవకి పడతలేదు. కూర్చోం పడ. అఫీషియల్లీ ఫస్ట్ బ్రేక్ నీళ్ళకైతే తీసుకున్నాము. ఇప్పుడే మాట్లాడాను, బ్రేక్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి ఎంత, 7:42. మాకైతే యాక్చువల్గా దాహం వేయట్లేదు, ఆకలి అవ్వట్లేదు, పోతున్నాం అంతే గుడ్డిగా. ఏదో ఇంకా తాగాలి ఆగాలి అన్నట్టు తీసుకొని తాగినాం. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుంది ఈ ప్రయాణం. మీకు న్యూస్ వినాలంటే తినండి, కామన్గా మాట్లాడండి, నాది తినండి. ఇక్కడనే తీసుకున్నాము. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, కూల్ ఉంటే 5 రూపీస్ ఎక్కువ అయ్యాయంట. అది ఏమీలో తెలియదు మరి. తప్పు. ఇక్కడ కూడా వ్యాపారాలకు మాత్రం నడుస్తుంది. నైస్ వన్. తిరుమలై అన్నమలై టెంపుల్ ఇది. శివలింగాలే ఆ. దారిమ్మడి మొత్తం ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది శివలింగాలు అనేది. సో దీన్ని ఇంకా కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక పార్ట్ని మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇది ఈ పార్ట్.
పార్ట్ 1 పార్ట్ 2గా దీన్ని చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.